గుడ్ ఈవినింగ్ టు హెచ్ఎండి వ్యూవర్స్. దిస్ ఇస్ కార్తిక్ నాగ్లి, ద ఫౌండర్ ఆఫ్ సహస్ర ట్రేడింగ్ కమ్యూనిటీ. రోజులాగా మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈ రోజు జరిగిన ప్రైస్ యాక్షన్ స్టడీ చేసుకుని అకార్డింగ్ టు దట్ రేపు ఇంట్రాడేకి ట్రేడ్ సెటప్ అయితే రెడీ చేసుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ అబ్జర్వ్ చేస్తే వీ హ్యావ్ విట్నెస్డ్ ఏ బుల్లిష్ క్యాండిల్. సో మోర్ ఓవర్ బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకు సేమ్ ప్యాటర్న్ అయితే కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. కాకపోతే ఇక్కడ సినారియో ఏంటంటే మీరు కనుక డైలీ టైం ఫ్రేమ్ కాకుండా ఇఫ్ యూ గో బ్యాక్ టు 5 minutes ఆర్ 15 minutes టైం ఫ్రేమ్, ఈవెన్ లైవ్ మార్కెట్లో మీరు కనుక సినారియో అబ్జర్వ్ చేస్తే టుడే వాజ్ ఏ హై వాలటైలిటీ. బికాజ్ ఎందుకు వాలటైలిటీ చెప్తున్నానంటే ఈవెన్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత లెట్స్ అండర్స్టాండ్ ది సైకాలజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మనం ఏదైతే సపోర్ట్ లెవెల్స్ మెన్షన్ చేసుకున్నామో ఈ సపోర్ట్ లెవెల్స్ నుంచి స్ట్రాంగ్ బౌన్స్ అయితే ఇచ్చింది. లైక్ ఈ డ్రాయింగ్స్ అన్ని రిమూవ్ చేస్తాను గైస్, మళ్ళీ మనం డ్రాయింగ్స్ డ్రా చేసుకున్నాం. సో ఇక్కడ ఏదైతే సపోర్ట్ లెవెల్ మనం మెన్షన్ చేసుకున్నామో లైక్ 15,380 నుంచి 450 లెవెల్, ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఫస్ట్ 5 minutesలో మార్కెట్ హ్యాస్ గివెన్ ఎ స్ట్రాంగ్ అప్సైడ్ మూవ్. కంప్లీట్ బ్యాక్ టు బ్యాక్ బయింగ్ జరిగింది బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా. యూ కెన్ అబ్జర్వ్ ది సేమ్ సినారియో ఇన్ బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ మీరు 15 minutes టైం ఫ్రేమ్ ఆర్ 5 minutes టైం ఫ్రేమ్ అబ్జర్వ్ చేసుకుని నేను ఏదైతే కన్సాలిడేషన్ ఫేజ్ ఉందో ఆ బ్రేక్అవుట్ అయిన వెంటనే మార్కెట్ బ్యాక్ టు బ్యాక్ హ్యూజ్ బయింగ్ జరిగింది. అండ్ మోర్ ఓవర్ 33,200 మనం రెసిస్టెన్స్ లెవెల్ అనుకున్నాం, అది కూడా బ్రేక్అవుట్ జరిగి బ్యాక్ టు బ్యాక్ బయింగ్ అయితే జరిగింది. బట్ దాని తర్వాత సినారియో చూసుకుంటే ఏ లెవెల్లో అయితే మనకి మార్కెట్ బౌన్స్ అయిందో అప్ సైడ్ అంతకంటే ఫాస్ట్గా మార్కెట్ ఫాల్ అయింది. జస్ట్ అబ్జర్వ్ ది టైం ఫ్రేమ్. సో మనకి కంప్లీట్గా మార్కెట్ ఏ టైం లైక్ ఆల్మోస్ట్ 9:15 నుంచి సమ్వే క్లోజ్ టు 11:15 వరకు మార్కెట్ అప్ సైడ్ ట్రావెల్ అవడానికి సమ్వే క్లోజ్ టు 2 hours టైం పడితే అండ్ బ్యాక్ టు బ్యాక్ ఆ లెవెల్ నుంచి 11:30 నుంచి ఇమీడియట్గా 1:30 1.5 hourలోనే 2 hours మార్కెట్ ఇంక్రీజ్ అయింది. జస్ట్ 1.5 hourలో మార్కెట్ లైక్ ఏ లెవెల్ అయితే ఇంక్రీజ్ అయిందో దానికంటే హైయర్ లెవెల్లో ఫాల్ అయింది. సో దట్స్ వాజ్ ద పాయింట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్. అండ్ ఈవెన్ ఇమీడియట్లీ మన మార్కెట్ ఒక స్ట్రాంగ్ బౌన్స్ అయితే ఇచ్చింది అప్ సైడ్. సో విచ్ ఈస్ అ వెరీ వాలటైల్ డే. అండ్ ఈవెన్ నిన్న లైవ్ అనాలిసిస్ వీడియోలో కూడా అండ్ లైక్ ట్రేడ్ సెటప్ వీడియోలో కూడా మనం చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాం. ఎక్స్పైరీ రోజు లైక్ లాస్ట్ ఎక్స్పైరీస్ కనుక మీరు ట్రాక్ చేసుకుంటే ఐదర్ ఎక్స్పైరీస్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్ ట్రెండీ డేస్ ఉంటుంది ఆర్ఎస్ మోస్ట్ ప్యానిక్ ఆర్ వాలటైల్ మూమెంట్స్ వస్తాయని మనం క్లియర్లీ మాట్లాడుకున్నాం. అండ్ ట్రేడ్ ప్లాన్ గురించి మనం మాట్లాడుకుంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక లాస్ట్ 2 days నుంచి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయితే మైట్ బీ యూ కుడ్ హ్యావ్ మేడ్ డీసెంట్ మనీ. మీరు కనుక మన వీడియోస్ అనాలిసిస్ వీడియోస్ చూసి మనీ అని చూస్తుంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ది కమెంట్ సెక్షన్. మన ట్రేడ్ ప్లాన్ ఎలా రెడీ చేసుకున్నాం. సో డెఫినెట్లీ మార్కెట్ ఎంత పైకి వెళ్ళినా సరే మనం కంప్లీట్గా ట్రేడ్ని అవాయిడ్ చేద్దాం. ఎనీ రైజ్ ఇన్ మార్కెట్స్ దాన్ని మనకు షార్టింగ్ ఆపర్చునిటీ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఈవెన్ లైవ్ మార్కెట్లో కూడా మనం ట్రేడ్స్ తీసుకున్నాం. లైవ్ మార్కెట్లో కూడా మనం ఎలా మనీ ఏం చేసామో కూడా సైకాలజీ చాలా క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. ఈవెన్ లైవ్ మార్కెట్లో నేను ట్రేడ్ సెటప్ ఎలా రెడీ చేసుకున్నానంటే ఈవెన్ మార్కెట్స్ ఇంక్రీజ్ అయిన ప్రతిసారి మనం జనరల్గా షార్టింగ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేసాం. అండ్ ఈ లెవెల్లో మనం ఆప్షన్ సెల్లింగ్ డైరెక్షన్ పొజిషన్ తీసుకున్నాం. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక లైవ్ వీడియో ఫాలో అయిపోతే సహస్ర ట్రేడింగ్ ఈరోజు లైవ్ వీడియో ఒకసారి లైవ్ ట్రేడింగ్ ఒకసారి చూడొచ్చు. లైక్ కంప్లీట్గా లైవ్లో మనం ఏం పొజిషన్ ఎందుకు మనం షార్టింగ్ పొజిషన్ తీసుకున్నాం, ఏ పారామీటర్స్ మీద తీసుకున్నాం. లైక్ మార్కెట్ ఏదైతే సెల్లింగ్ జరుగుతుందో దీనికంటే బిఫోర్ నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే మనకి బ్యాంక్ నిఫ్టీలోనే ముందుగానే హింట్ వచ్చింది బ్యాంక్ నిఫ్టీలో సెల్లింగ్ స్టార్ట్ అవబోతుందని. బికాజ్ నిఫ్టీ ఇంకా కన్సాలిడేషన్ అవుతున్న టైం పీరియడ్లో బ్యాంక్ నిఫ్టీ ఈస్ గివింగ్ బ్యాక్ టు బ్యాక్ లైక్ సెల్లింగ్ లైక్ ఆల్మోస్ట్ ఎప్పుడైతే ఈ ఫేజ్ బ్రేక్ అయిందో బ్యాంక్ నిఫ్టీలో దట్ వాజ్ ది పొజిషన్ ఐ అలర్టెడ్. నేను ఆ పర్టికులర్ టైం పీరియడ్లో మార్కెట్లో సెల్లింగ్ రాబోతుంది నాకు అర్థమైంది. మన మోర్ ఓవర్ నేను ట్రేడ్ ప్లాన్ కూడా మార్కెట్ సెల్లింగ్ ఆపర్చునిటీ కోసం మాత్రం వెయిట్ చేస్తాను. బికాస్ ఎనీ రైజ్ ఇన్ మార్కెట్స్ సెల్లింగ్ బికాస్ ద మార్కెట్ సెంటిమెంట్ ఇస్ నెగిటివ్. సో సమ్వే క్లోజ్ టు మనకి లైక్ 11:35కి బ్యాంక్ నిఫ్టీలో క్లియర్ ఇండికేషన్ మార్కెట్ కరెక్షన్ అవడానికి. అదే పర్టికులర్ టైం చూసుకుంటే నిఫ్టీలో ఇంకా కరెక్షన్ రాలేదు. ఎప్పుడైతే మనకి నిఫ్టీలో సమ్వే క్లోజ్ టు 11:45కి ఈ బిగ్ క్యాండిల్ ఫామ్ అయిందో దట్ వాస్ ది పొజిషన్ ఐ హ్యావ్ టేకెన్ అండ్ వీ మేడ్ డీసెంట్ మనీ. మనం ఎలా పొజిషన్స్ తీసుకున్నాం, ఎలా స్టాప్ లాస్ ట్రయల్ చేసుకుంటూ వచ్చాం అనేది లైవ్ వీడియోలో మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇఫ్ యూ గో బ్యాక్ టు ది నిఫ్టీ మనం ఒకసారి లైక్ 15 minutes ఆర్ 1 hour టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేసుకుంటే మనం ఇక్కడైతే ఒక ప్యాటర్న్ అయితే నేను అబ్జర్వ్ చేస్తున్నాను గైస్. సమ్వే క్లోజ్ టు దిస్ వాజ్ ది ప్యాటర్న్ విచ్ ఐ హావ్ బీన్ అబ్జర్వింగ్. మార్కెట్స్ ఏమవుతున్నాయి అంటే లైక్ మనకి ఈవెన్ మండే కన్సాలిడేషన్ ఫేజ్ బ్రేక్ చేసిన తర్వాత నుంచి కంప్లీట్గా మోర్ ఓవర్ మనం ఏదైతే సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ లెవెల్స్ మెన్షన్ చేస్తాం ఆ లెవెల్స్ని ప్రాపర్గా రెస్పెక్ట్ చేస్తుంది. కానీ ఈ ఛానల్లో మార్కెట్ కన్సాలిడేట్ అవుతూ ట్రావెల్ అవుతుంది. సో వాట్ ఐ మీన్ టు సైజ్ ఈ ఛానల్ యొక్క హైస్ని మార్కెట్ ప్రాపర్గా రెస్పెక్ట్ చేస్తుంది, అలాగే లోస్ని కూడా రెస్పెక్ట్ చేస్తుంది. సో ఈవెన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ రేపు ట్రేడ్ ప్లాన్కి కూడా మనం ఈ ఛానల్ని కన్సిడర్ చేసుకుందాం యాజ్ ఆఫ్ నో. బట్ ఈ ఛానల్లోనే ట్రేడ్ అవుతుందని మెన్షన్ కాదు, బట్ ఈ ఛానల్లో ఫామ్ అవుతుంది కాబట్టి ఈ ఛానల్ యొక్క స్వింగ్ హైస్
అండ్ స్వింగ్లోస్ కూడా మనకి డెఫినెట్లీ ఎంట్రీస్ తీసుకోవడానికి ఒక ప్రాపబుల్ ఎడ్జ్ని అయితే క్రియేట్ చేస్తుంది. సో అకార్డింగ్ టు దిస్ మనం ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకుందాం. ఈవెన్ ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకునే ముందు ప్రతిసారి కూడా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్లో ఏం యాక్షన్ జరిగిందో మనం డిస్కస్ చేసుకున్నాం. దానికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే న్యూస్. వెదర్ ఈ రోజు నైట్ కానీ ఆర్ రేపు మార్కెట్ని డిస్టర్బ్ చేసి ఆర్ రేపు మార్కెట్ ఒక ట్రెండ్ని డిసైడ్ చేసే న్యూస్ ఏదైనా ఉందనుకుంటే అఫ్కోర్స్ వీ హ్యావ్ 2 ఇంపార్టెంట్ న్యూస్. ద ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఈ రోజు నైట్ వచ్చేసరికి మనకి యూఎస్ జాబ్ డేటా అనేది అప్డేట్ వస్తుంది. సో లైక్ ఈ డేటా చాలా ఇంపార్టెంట్ గైస్. ఇఫ్ ఇన్ కేస్ ఈ డేటా కనుక అంత ఎక్స్పెక్ట్ చేసినట్టు రాకపోతే డెఫినెట్లీ యూఎస్ మార్కెట్లో అయితే కరెక్షన్ వస్తుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఆల్రెడీ నిన్న మాట్లాడుకున్నాం, నిన్న ఎఫ్ఐఎంసీ మీటింగ్ అయితే జరుగుతుంది. అండ్ ఈవెన్ నిన్న ఫస్ట్ హాఫ్ మీటింగ్ మాత్రమే కంప్లీట్ అయింది. అగైన్ ఆ మీటింగ్ సెకండ్ పార్ట్ మళ్ళీ అగైన్ ఈ రోజు కూడా మనకి నైట్ ఎఫ్ఐఎంసీ మీటింగ్ అయితే జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ రేపు ఫ్రైడే కాబట్టి మీరు ఇంకా ప్రాపర్గా కన్సిడర్ చేసుకోవాల్సింది. ఈరోజు ఎక్స్పైరీ అయిపోయింది. ఈవెన్ దో ఎక్స్పైరీ కంప్లీట్ అయినా మెజారిటీ ఆఫ్ ది పీపుల్ పోర్షన్స్ ఎగ్జిట్ అయిపోయి ఉంటారు. ఫ్రెష్ పొజిషన్స్ చాలా తక్కువ మంది తీసుకుని ఉంటారు. సో డెఫినెట్లీ అకార్డింగ్ టు ఇప్పుడు నైట్ వస్తున్న న్యూస్ తగ్గట్టు రేపు మార్నింగ్ ఫ్రెష్ పొజిషన్స్ తీసుకుంటారు. అండ్ మోర్ ఓవర్ రేపు ఇంట్రాడే మీరు పొజిషన్స్ చేసినా సరే నేను పర్సనల్గా మీకు ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే కంప్లీట్గా రేపు పొజిషన్స్ని ఈవినింగ్ కల్లా స్క్వేర్ ఆఫ్ చేసేసేయండి. బికాజ్ మనకి సాటర్డే సండే ట్రేడింగ్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ అగైన్ అంటే మీరు ఏదైనా పొజిషన్ తీసుకుంటే మీరు ఆ రిస్క్ని 2 days హోల్డ్ చేయాలి. ఈ సాటర్డే సండే ఏ న్యూస్ అయినా రావచ్చు, అది మార్కెట్ని ఎలాగైనా ఇంపాక్ట్ చేయొచ్చు. ఈ 2 daysలో ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ రేపు మీరు ఏ పొజిషన్ తీసుకున్నా సరే మార్కెట్ ఈవినింగ్ కల్లా మార్కెట్ క్లోజ్ చేయడానికి కల్లా క్లోజ్ చేయడానికి ట్రై చేయండి. ఆర్డర్స్ రేపు మీకు ఏ ట్రేడ్ ఎంట్రీ దొరకలేదు అనుకుంటే జస్ట్ అవాయిడ్ ది మార్కెట్ ఫర్ టుమారో అండ్ మండే నుంచి మనం ఫ్రెష్ పొజిషన్స్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి అకార్డింగ్ టు ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్ లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పారామీటర్స్ డైలీ రాసుకుంటే ద ఫస్ట్ ఓవరాల్ సెంటిమెంట్ ఈస్ నెగిటివ్. అంటిల్ ఆర్ అన్లెస్ 15,700 పైన మార్కెట్ సస్టైన్ అయ్యేంత వరకు కూడా నేను కంప్లీట్గా నెగిటివ్ బయాస్తో ఉంటాను. దిస్ ఈజ్ ఫిక్స్, ఇందులో చేంజ్ అయితే లేదు. అండ్ దాంతోపాటు మనం ఇంత మాట్లాడుకున్నట్టు యూఎస్ జాబ్ డేటా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఎఫ్ఐఎంసీ సెకండ్ పార్ట్ ఆఫ్ మీటింగ్ కూడా లైక్ నైట్ జరుగుతుంది. సో దీస్ ఆర్ 3 ఇంపార్టెంట్ థింగ్స్ వీ నీడ్ టు కన్సిడర్. మన ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకునే ముందు ఈ పారామీటర్స్ కూడా కన్సిడర్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడున్న మార్కెట్ సెంటిమెంట్ బట్టి ఈ రోజు జరిగిన వాలటాలిటీ బట్టి బికాస్ ఈ లెవెల్లో సెల్లింగ్ జరిగినా ఈ లెవెల్లో బయింగ్ జరిగినా దేర్ మైట్ బి రీజన్. సో డెఫినెట్ మనం లైక్ న్యూస్ కూడా మనం లైక్ డేటా వచ్చిన తర్వాత దాని అకార్డింగ్ మనకు ఒక క్లియర్ పిక్చర్ అయితే వస్తుంది. సో దీన్ని బట్టి మనం ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకోవాలంటే మనం లాస్ట్ 2 days నుంచి ఏదైతే బయాస్తున్నామో రేపటి కూడా నా ట్రేడ్ ప్లాన్ సింపుల్. నేను కంప్లీట్గా నెగిటివ్ బయాస్తున్నాను. రేపు ట్రేడ్ ప్లాన్ కూడా ఎనీ రైజ్ ఇన్ మార్కెట్ దాన్ని మనం ఒక షార్టింగ్ ఆపర్చునిటీ కింద కన్సిడర్ చేసుకుందాం. ఓకే, మరి షార్టింగ్ చేయడానికి లెవెల్స్ ఏంటి? సో లెవెల్స్ మనం నిన్న మాట్లాడుకున్నట్టు ద ఫస్ట్ ఇంపార్టెంట్ లెవెల్ ఈస్ ఆబ్వియస్లీ 15,700. ఈ జోన్ మనకి ఫస్ట్ ఎంట్రీ. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ కనుక రేపు ఫ్లాట్ ఓపెనింగ్ జరిగి కంటిన్యూ బ్యాక్ టు బ్యాక్ బయింగ్ జరిగినా సరే 15,700 దగ్గర మీకు ఏదైనా సెల్లింగ్ సినారియో కానీ సెల్లింగ్ సిగ్నల్ ఆర్ మీకు గ్లోబల్ మార్కెట్స్ ఒక నెగిటివ్ డైనమిక్స్ కనిపిస్తే మీరు ఇక్కడ షార్టింగ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ లొకేషన్. సో మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగి బ్యాక్ టు బ్యాక్ బయింగ్ జరిగినా ఆర్ఎస్ మార్కెట్ సపోర్ట్ లెవెల్ దగ్గర ఓపెన్ అయ్యి బ్యాక్ టు బ్యాక్ బయింగ్ జరిగినా సరే యూ హ్యావ్ టు కన్సిడర్ ఈ లెవెల్ దగ్గర మనం షార్టింగ్ చేద్దాం. ఆర్ఎస్ ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ సమ్వే క్లోజ్ టు గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగింది, సమ్వే క్లోజ్ టు ఈ లెవెల్ దగ్గర మార్కెట్ ఓపెనింగ్ జరిగి ఈ స్వింగ్లో దగ్గర మళ్ళీ లైక్ ప్రీవియస్లీ ఎలా అయితే మార్కెట్ ఈ ఛానల్లో సపోర్ట్ తీసుకుందో ఈ స్వింగ్లో దగ్గర కూడా మార్కెట్ సపోర్ట్ తీసుకుని మళ్ళీ బయింగ్ యాక్టివిటీ జరిగితే ఈ స్వింగ్ హైస్ దగ్గర ఎట్ ఎనీ ప్రాబబిలిటీ స్వింగ్ హై దగ్గర మీకు ఎక్కడ షార్టింగ్ ఆపర్చునిటీ కనిపించినా దిస్ ఈజ్ ద సెకండ్ ప్రాబబిలిటీ లెవెల్ వేర్ యూ కెన్ షార్ట్ మళ్ళీ అగైన్ షార్టింగ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మార్కెట్ కనుక లైక్ ఈ లెవెల్ని బ్రేక్ చేసి బ్యాక్ టు బ్యాక్ డౌన్ సైడ్ వెళ్ళిపోతూ ఉంటే దాన్ని చేసేది వదిలేసాను. అలాగని మార్కెట్ 15,200 దగ్గర మనకు ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర మార్కెట్ కనుక సపోర్ట్ తీసుకుని అప్ సైడ్ వెళ్తున్నప్పుడు దాన్ని అవాయిడ్ చేశాను. ఓకే, సో దిస్ ఈజ్ ద పొజిషన్. ఆర్ఎస్ మార్కెట్ సమ్వే క్లోజ్ టు ఈ లెవెల్ దగ్గర ఓపెన్ అయ్యి కొంత పైకి వెళ్ళి మళ్ళీ ఈ లెవెల్ దగ్గర రిజెక్షన్ వచ్చింది అనుకోండి, బికాస్ దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ రిజెక్షన్ జోన్ కాబట్టి ఈ లెవెల్ దగ్గర మళ్ళీ మీకు ఏమైనా రిజెక్షన్ వచ్చినా దీని మళ్ళీ దిస్ ఈజ్ ద థర్డ్ లొకేషన్ వేర్ యూ హ్యావ్ టు లుక్ ఫర్ ది షార్టింగ్ ఆపర్చునిటీ. సో రేపు కూడా కంప్లీట్గా ఎనీ రైజ్ ఇన్ మార్కెట్స్ మనం షార్టింగ్ చేద్దాం. లెవెల్స్ మీకు అర్థమైంది నిఫ్టీలో అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒకసారి మనం డ్రా చేసుకుందాం. బ్యాంక్ నిఫ్టీలో ఇఫ్ యూ కెన్ మీరు 15 minutes టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేసుకుంటే నాకైతే ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది గైస్. జస్ట్ టు అండర్స్టాండ్ దిస్ సైకాలజీ నేను ఇక్కడ ప్యాటర్న్ డ్రా చేస్తాను. 1 second. ఇంకా సో దిస్ ఈజ్ ద ప్యాటర్న్ ఐఎమ్ అబ్జర్వింగ్. సో కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే రేపు నిఫ్టీలో మనకి ప్రాపబుల్ ఎంట్రీస్ దొరుకుతాయి. ఎందుకు బ్యాంక్ నిఫ్టీలో అంత ప్రాపబుల్ ఎంట్రీస్ దొరకమంటున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాటర్న్ ఎందుకు డ్రా చేసి చెప్తాను. లైక్ దిస్ వాజ్ ది పాయింట్, మార్కెట్ ఫాలో అయింది, మళ్ళీ లెవెల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే యాక్షన్ జరిగింది,
మళ్ళీ ఈరోజు కూడా అదే లెవెల్ నుంచి రివర్స్ అయింది. సో దట్స్ వై మనకి ఈ ట్రెండ్ లైన్ దగ్గర మార్కెట్ వచ్చిన ప్రతిసారి ఈవెన్ రేపు కూడా ఈ ట్రెండ్ లైన్ రీజన్కి ఏ స్వింగ్ హై దగ్గరికి వచ్చినా సరే అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మళ్ళీ రివర్స్ అవడానికి హై ప్రాబబిలిటీ ఉంది. దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ విచ్ వీ నీడ్ టు అండర్స్టాండ్. అండ్ సెకండ్ పాయింట్ అంటే డౌన్ సైడ్ ట్రెండ్ లైన్ కూడా మార్కెట్ ఈ లెవెల్ నుంచి బౌన్స్ అయింది. అగైన్ కన్సాలిడేషన్ ఫేస్ చేసి మళ్ళీ ఈ లెవెల్కి వచ్చిన తర్వాత మళ్ళీ స్ట్రాంగ్ బౌన్స్ వచ్చింది. అగైన్ ఈ రోజు మార్కెట్ ఫాల్ అయిన తర్వాత మళ్ళీ ఈ లెవెల్ నుంచి స్ట్రాంగ్ బౌన్స్ వచ్చింది. కాబట్టి మనం అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్స్ మనకి ప్రాపర్గా మనం ఏదైతే ప్యాటర్న్ డ్రా చేస్తున్నామో ఆ ప్యాటర్న్ రెస్పెక్ట్ అవుతుంది. మైట్ బి మీకు కొంత కన్ఫ్యూజన్ ఉంటే నేను ఒక్కసారి మొత్తం చార్ట్ మొత్తం క్లీన్ చేసి మళ్ళీ ఫ్రెష్ లెవెల్స్ డ్రా చేస్తాను గైస్. యా, సో బ్యాంక్ నిఫ్టీలో మనం ఈ ప్యాటర్న్, దిస్ ఈస్ ద ప్యాటర్న్ వీ నీడ్ టు అబ్జర్వ్. ఓకే, సో ఈవెన్ రేపు మార్కెట్ కూడా అంటిల్ ఆర్ అన్లెస్ ఈ ఛానల్లో ట్రేడ్ అవుతున్నంత వరకు కూడా ఈ స్వింగ్ హైస్ అన్నింటిని కూడా మనం షార్టింగ్ ఆపర్చునిటీ అయితే కన్సిడర్ చేసుకుందాం. అలాగే మార్కెట్ డౌన్ సైడ్ వస్తే దీన్ని బయింగ్ ఆపర్చునిటీ అవాయిడ్ చేసేయండి. బికాజ్ ఎందుకంటే మార్కెట్ సెంటిమెంట్ నెగిటివ్ ఉంది కాబట్టి మనం ఓన్లీ షార్టింగ్ పొజిషన్స్ ఆర్ సెంటిమెంట్ తగ్గట్టే వెళ్దాం. కానీ ఎందుకు ప్రాపబుల్ రేపు బ్యాంక్ నిఫ్టీ మొమెంటం మనం క్యాచ్ చేయలేమంటే మనం మోర్ ఓవర్ ఒకసారి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ని కూడా నేను డ్రా చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ ఈరోజు క్లోజింగ్ నుంచి పైకి వెళ్తే దిస్ వాజ్ ది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. బికాజ్ ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, వన్స్ బ్రేక్ చేసిన తర్వాత రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. 33,200 మనం ఆల్రెడీ లాస్ట్ 2 days నుంచి మాట్లాడుకున్నాం. అంటే మార్కెట్ మీరు ఒక ఈ లెవెల్లో ఓపెన్ అయ్యి అప్ సైడ్ వెళ్తున్నప్పుడు ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఒకవేళ అది బ్రేక్ చేసినా మళ్ళీ ఇమీడియట్గా ఈ ఛానల్లో ఎక్కడైనా రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. అంటే మీకు అప్ సైడ్ మొమెంటని క్యాచ్ చేయడానికి మీకు అక్కడ స్పేస్ లేదు, రైట్? సో దట్ వాస్ ది ప్రాబ్లమ్. ఈవెన్ దో ఈ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ అయిపోతే దెన్ ఇమీడియట్ రెసిస్టెన్స్ విల్ బి ఆబ్వియస్లీ మనం మాట్లాడుకున్నట్టు 33,800 విల్ బి ద ఇమీడియట్ రెసిస్టెన్స్. ఈ లెవెల్ 33,760 or 33,800. సో అంటిల్ ఆర్ అన్లెస్ ఈ లెవెల్ బ్రేక్ చేస్తే కానీ మనం అప్ సైడ్ మొమెంటం అయితే ఈ ఛానల్ బ్రేక్ చేస్తే కానీ మనం అప్ సైడ్ మొమెంటంని క్యాచ్ చేయలేం. ఇఫ్ ఇన్ కేస్ అప్ సైడ్ బ్రేక్ చేసినా సరే మనం ఎందుకు పొజిషన్ తీసుకున్నాం? బికాస్ వీఆర్ అగేన్స్ట్ టు ది అప్వర్డ్ మొమెంటం. సో అందుకని బ్యాంక్ నిఫ్టీలో మీకు అప్ సైడ్ వెళ్ళడానికి ఈవెన్ మొమెంటం క్యాచ్ చేయడానికి కంప్లీట్గా బ్యాక్ టు బ్యాక్ రెసిస్టెన్స్ జోన్స్ ఉంది. అలాగే మార్కెట్ సెంటిమెంట్ అగేన్స్ట్ కాబట్టి మనం ఆ పొజిషన్ తీసుకోలేం. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగి డౌన్ సైడ్ వస్తున్నప్పుడు మనం ఇక్కడ ఏ లెవెల్లో అయితే మార్కెట్ ఎలాగైతే సపోర్ట్ తీసుకుందో మళ్ళీ ఎంత డౌన్ సైడ్ వచ్చినా సరే మళ్ళీ ఇదే రీజన్ దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి హై ప్రాబబిలిటీ ఉంది. ఓకే, సో అందుకని కూడా మరి మార్కెట్ ఈ ఛానల్ నుంచి మళ్ళీ ఈ ఛానల్లోనే కన్సాలిడేట్ హై ప్రాబిలిటీ ఉంది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో మనం రేపు ట్రేడ్స్ని క్యాచ్ చేయడానికి కొంత కష్టమే. అండ్ మోర్ ఓవర్ సపోర్ట్ లెవెల్స్ విల్ బి, దిస్ ఈస్ ద సపోర్ట్ లెవెల్ 32,800 లెవెల్. అది ఆల్రెడీ నిన్న కూడా మాట్లాడుకున్నాం. బికాస్ దిస్ ఈస్ ద కంప్లీట్ రిజెక్షన్ రీజన్ అండ్ దిస్ ఈస్ ద కంప్లీట్ రిజెక్షన్ రీజన్. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ ఈ లెవెల్కి వచ్చి బై ఎనీ ఛాన్స్ 32,800 బ్రేక్ చేస్తే ఇక్కడ మనకి డౌన్ సైడ్ ఎంట్రీ క్యాచ్ చేయడానికి హై ఛాన్స్ ఉంది. ఎందుకంటే డౌన్ సైడ్ వస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సపోర్ట్ లెవెల్ అయితే బ్రేక్ చేసింది. అండ్ మోర్ ఓవర్ మనం ఏదైతే ట్రెండ్ అండ్ సపోర్ట్ అనుకున్నామో ఈ ట్రెండ్ అండ్ ప్యాటర్న్ కూడా బ్రేక్అవుట్ అయినప్పుడు ఇంకా ఫర్దర్ సెల్లింగ్ జరగడానికి ప్రాబబిలిటీ ఉంది. సమ్వే క్లోజ్ టు 32,500 ఈ లెవెల్ వరకు. సో నేను ఇక్కడ సపోర్ట్ కూడా డ్రా చేస్తాను. జస్ట్ 1 second. సో దిస్ ఈస్ ద లెవెల్ 32,450 or 32,500 వరకు కూడా మనకు మార్కెట్లో మొమెంటం రావడానికి ప్రాబబిలిటీ ఉంది. కానీ నేను సింపుల్గా చెప్పేది ఏంటంటే బ్యాంక్ నిఫ్టీని రేపు కంప్లీట్గా అవాయిడ్ చేసండి. నిఫ్టీలో మీకు ఏదైనా ఎనీ రైజ్ ఇన్ మార్కెట్స్ వస్తే కానీ మనం షార్టింగ్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ అవాయిడ్ చేస్తే బెటర్. బికాస్ బ్యాంక్ నిఫ్టీలో ఈ రోజు జరిగిన వాల్టాలిటీకి మీకు మొమెంటం క్యాచ్ చేయడం దట్స్ నాట్ ఏ రైట్ థింగ్. ఓకే, బట్ అప్ సైడ్ వెళ్తే మాత్రం అవాయిడ్ ది మార్కెట్. బై ఎనీ ఛాన్స్ మార్కెట్ కనుక కంప్లీట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి సమ్వే క్లోజ్ టు 33,800కి వెళ్ళిపోతే ఇక్కడ షార్టింగ్ చేయడానికి ట్రై చేయండి. దిస్ ఈస్ ద ఫస్ట్ లొకేషన్ మనం షార్టింగ్ చేయడానికి. ఆర్ఎస్ ఈ లెవెల్ బ్రేక్ అయితే దిస్ ఈస్ ద సెకండ్ లొకేషన్ మనం షార్టింగ్ చేయడానికి. అంతే, ఇంకా బ్యాంక్ నిఫ్టీలో ఇంకెక్కడ మీరు ట్రేడ్ ప్లాన్ చేయొద్దు, మార్కెట్ని చేసి చేయొద్దు, లైక్ స్కాల్పింగ్ ఇలాంటి థింగ్స్ అని అవాయిడ్ చేశాను బ్యాంక్ నిఫ్టీ. బికాస్ మనకి వే లేదనమాట మొమెంటం క్యాచ్ చేయడానికి. ప్రతి అప్ సైడ్ మొమెంటంలో కూడా రెసిస్టెన్స్, డౌన్ సైడ్ మొమెంటం రెసిస్టెన్స్ ఉంది కాబట్టి సపోర్ట్ ఉంది కాబట్టి లెట్స్ అవాయిడ్ ది ట్రేడ్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ ఫర్ టుమారో. ఓకే, అండ్ మోర్ ఓవర్ చెప్తున్నాను కదా గైస్, ఫ్రైడే కాబట్టి మీరు పొజిషన్స్ ఏదైతే క్యారీ చేస్తున్నారో వాటిని కంప్లీట్గా ఎండింగ్ కల్లా స్క్వేర్ ఆఫ్ చేసేయండి. ఆర్ఎస్ మీ పొజిషన్ మన ట్రేడ్ ప్లాన్ దగ్గర పొజిషన్ దొరకపోతే అవాయిడ్ ది మార్కెట్. అండ్ మోర్ ఓవర్ ఆప్షన్ చైన్ అనాలిసిస్ గురించి పెద్దగా చెప్పడానికి ఏం లేదు. బికాజ్ ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఈ రోజు ఎక్స్పైరీలో గేమ్ ప్లేలో పార్టిసిపేట్ చేసి ఉంటారు. మెజారిటీ ఆఫ్ ది పీపుల్ నెక్స్ట్ ఎక్స్పైరీకి సంబంధించిన పొజిషన్స్ ఇంకా తీసుకుని ఉంటారు. సో దీన్ని మనం ఇప్పుడు అనాలిసిస్ చేయడం ఐ డోంట్ థింక్ దట్స్ మనకు ప్రాపర్ డేటా వచ్చేస్తుందని నేనైతే అనుకోవట్లేదు. బట్ మోర్ ఆఫ్ సెంటిమెంట్ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో పీసీఆర్ రేషియోస్ సమ్వే క్లోజ్ టు 1. బికాస్ మీకు పీసీఆర్ రేషియో క్యాలిక్యులేట్ చేసుకుంటే 12.13 డివైడెడ్ బై 12.28 విచ్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 1 కాబట్టి న్యూట్రల్గా ఉంది నిఫ్టీలో. అండ్ వేరాజ్ బ్యాంక్ నిఫ్టీ సినారియో కనుక మనం అబ్జర్వ్ చేసుకుంటే
యా 4.56 lakhs 5.39 lakhs విచ్ ఈజ్ ఈక్వల్ టు సమ్వే క్లోజ్ టు మనకి లైక్ కొంత నెగిటివ్ బయాస్ కనిపిస్తుంది, మైల్డ్ నెగిటివ్ సెంటిమెంట్ బ్యాంక్ నిఫ్టీ. కాకపోతే ఇక్కడ మీకు ఇక్కడ పెద్ద వాల్యూమ్ ఏం లేదు, లైక్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏం లేదు, అంటే పీపుల్ పెద్దగా పోర్షన్స్ అయితే తీసుకోలేదు. సో అకార్డింగ్ టు ఈరోజు జరిగిన న్యూస్ బట్టి రేపు ఫ్రెష్ పోర్షన్స్ అయితే తీసుకుంటారు నెక్స్ట్ వీక్. సో దిస్ ఈజ్ ద సిచ్యువేషన్ గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను అండ్ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఏదైతే మనం ప్రికాషన్స్ చెప్పామో అండ్ మార్కెట్ ట్రేడ్ సెటప్ ఏదైతే చెప్పామో ఆ సెటప్ ప్రకారమే ట్రేడ్ చేసుకోండి. ఆ సెటప్కి అగెయిన్స్ట్ అయితే మాత్రం కంప్లీట్గా ట్రేడ్ అవాయిడ్ చేయండి. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇఫ్ ఇన్ కేస్ మీకు లైవ్ మార్కెట్లో ఎలా ట్రేడ్ చేయాలి డౌట్ వస్తే సో ప్లీజ్ డూ ఫాలో యూట్యూబ్ ఛానల్ సహస్రా ట్రేడింగ్. సో ఎవ్రీడే మార్నింగ్ 9:30 or 10 కల్లా లైవ్లోకి వచ్చి ఆఫ్టర్నూన్ సెషన్ వరకు లైవ్ కంటిన్యూ చేస్తాను. ఈవెన్ లైవ్ మార్కెట్లో నేను ఏ పొజిషన్స్ తీసుకున్నా సరే ఎందుకు తీసుకుంటున్నాను సైకాలజీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యూ కెన్ ఫాలో యూట్యూబ్ ఛానల్. అండ్ సో దట్స్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. దిస్ ఈస్ కార్తిక్ నాగిడి సైనింగ్ ఆఫ్.